హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. గత ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటైతే చేసింది. ప్రభుత్వం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలకు ఆకర్షితులైనటువంటి తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టారు. 6 గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి స్కీమ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. అంతేకాదు 2 నెలల క్రితం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ప్రకటించడం జరిగింది. 500కు గ్యాస్ సిలిండర్ పథకాలు కూడా ప్రారంభించారు. తాజాగా రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ప్రచారాలు అయితే చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. గురువారం ఉస్మానాబాద్ అదేవిధంగా నియోజకవర్గాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, తమ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టి సాధిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త ఇళ్లకు ఎవరైతే కట్టుకోవాలనుకుంటారో వాళ్లకు మొదట ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఇల్లు చూసి చాలా బాధ వేసిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొన్నం మాట్లాడుతూ, గత ప్రభుత్వం డబ్బులు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా, దళిత బంధుకు సంబంధించి ఎంతమంది వచ్చింది, ఉద్యోగులు వచ్చాయా, రుణమాఫీ ఊసేలేదు అని చెప్పేసి ప్రశ్నించారు. ఈ విధంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ వస్తుందని చెప్పేసి, త్వరలో మిగిలినటువంటి హామీలు కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఈ విధంగా అన్నారు. ఎన్నికల పూర్తి కాగానే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్లు 4000 అయితే పెంచుతామని చెప్పారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అర్హులైనటువంటి మహిళలకు 2500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు.